బలవంతము చేయుచున్నందున సైనికులు అతనిని మోసుకొని పోవలసి వచ్చెను. ఎల్లయనగా వారిని చంపుమని జన సమూహము కేకలు వేయుచు వెంబడించెను. వారు పౌలును కోటలోనికి తీసుకొని పోవనయుండగా అతడు పై అధికారిని చూచి, నేను నీతో ఒక మాట చెప్పవచ్చునా అని అడిగాను. అందుకతడు, గ్రీకు భాష నీకు తెలియనా? ఈ దినములకు మునుపు రాజద్రోహమునకు రేపి నరహంతకులైన 4,000 మంది మనుషులను అరణ్యములకు వెంటబెట్టుకొని పోయిన ఐగుప్తీయుడవు నీవు కావా అని అడిగాను. అందుకు పౌలు, నేను కిలకియాలోని తర్సువాడనైన యూదులను ఆ గొప్ప పట్టణపు పౌరులను జనులతో మాట్లాడుటకు నాకు సెలవిమ్మని వేడుకొనుచున్నానని చెప్పాను. అతడు సెలవిచ్చిన తరువాత పౌలు మెట్ల